శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అంటే ఇప్పటికే భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చారు. ఈ క్షేత్రానికి సంబంధించిన భక్తులకు ఎటువంటి భద్రత చేపడతారు? రానున్న 3 రోజులు మరింతగా ఈ భక్తులు అయితే పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి భద్రత విషయంలో అంటే ఇక్కడ దగ్గరుండి ఈ యొక్క పనులు చేసుకుంటున్న మన నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ గారు మన వద్ద ఉన్నారు. ఆయన కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పటికే భద్రతను అయితే పెంచినట్టుగా మాకు తెలుస్తుంది. అయితే ఈ శివరాత్రికి కావచ్చు, ముందు కావచ్చు, ఈ 3 రోజులు మాబు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. అంటే వివిధ ప్రాంతాలు ఉన్నాయి, క్యూ లైన్లు ఉన్నాయి, అలాగే ప్రసాదాల కౌంటర్లు ఉన్నాయి, పాతాళగంగ ప్రాంతాలు ఉన్నాయి. ఈ క్షేత్ర పరిధిలో కూడా ఎటువంటి మీ ఫోర్స్తో ఎలా మీరు ఈ భద్రత చేపడుతున్నారు? పాతాళగంగ కానీ గుడి కానీ అన్ని చోట్ల మేము ఆల్ సార్ట్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ మన సైడ్ నుంచి చేశాము. నిన్న కూడా 70,000 పైన భక్తులకి అందరికీ దర్శనం పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా జరిగింది. 70,000లో 22,000 పైన శివ భక్తులకి స్పర్శ దర్శనం మేము చేపించాము. సిచ్యువేషన్ ఈజ్ టోటలీ పీస్ఫుల్. ఆల్ ది దర్శనం ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ కామ్లీ, పీస్ఫుల్లీ. సో దీనిలో నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి డూ నాట్ స్ప్రెడ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫేక్ న్యూస్. కొంతమంది సోషల్ మీడియాలో దే ఆర్ ట్రయింగ్ టు స్ప్రెడ్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రొపగండా అండ్ ఫేక్ న్యూస్. దయచేసి అట్లా చేయొద్దు. అట్లా చేస్తే వీ విల్ హ్యావ్ టు టేక్ యాక్షన్ యాజ్ పర్ లో. సో వీ హ్యావ్ మహాశివరాత్రి రోజు కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 1.5 lakh. లాస్ట్ టైం 1.1 lakh వరకు భక్తులు వచ్చారు. ఈసారి 1.5 lakh వరకు, కానీ ఇంకా పైన వస్తే కూడా ఆల్ సార్ట్స్ ఆఫ్ బందోబస్త్ ఈజ్ ఇన్ ప్లేస్. పాతాళగంగా కావచ్చు, లింగాలగట్టు కావచ్చు, మన దగ్గర ఉన్న ప్రసాదం కౌంటర్స్, గుడి లోపల బయట క్యూ లైన్స్, హోల్డింగ్ ఏరియాస్, వెహికల్స్కి అన్ని ఆల్ సార్ట్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ వీ హ్యావ్ మేడ్ అండ్ దర్శన్ ఈజ్ గోయింగ్ ఆన్ పీస్ఫుల్లీ. దాంతోపాటు సార్, ఇప్పుడు మొన్న అంటే ఈ సంఘటన దురదృష్టకరం శివస్వాముల దగ్గర. అంటే అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ భక్తులు అంటే శివ మాలధారణ వేసుకున్న భక్తులు అయితే పెరిగిన అవకాశం ఉంది. దాంట్లో సంయమనం కోల్పోయి స్వాములు కూడా జరిగిన దురదృష్టకరం ఈ సంఘటన అయితే దురదృష్టకరం. కానీ దాన్ని ఈసారి మాత్రం అంటే ముందస్తుగా మీకు సమాచారం లేదా? అంటే ఇంతమంది వస్తున్నారు శివస్వాములు అని లేకపోవడం, ఫోర్స్ పెంచుకోవడం కూడా అదొకటి మైనస్. అదొకటి ఇంకో విషయము అంటే పెద్ద ఎత్తున ఈ సంఘటనని ఏఎస్పీ స్థాయి వారు లాఠీ చార్జ్ అనేది దుమారం రేగిపోవడము, చంద్రబాబు నాయుడు ఇటు మాధవ్ ఇటు జగన్ ట్వీట్ చేయడము దీని హాట్ టాపిక్గా మారింది. దీని నుంచి కంట్రోల్ చేసి ఇప్పుడు ప్రజెంట్ మీ ఫోర్స్తో శివభక్తులకు కావచ్చు భక్తులకు ఎలా మీరు మెసేజ్ ఇస్తారు భద్రత విషయం? భద్రత గురించి మెసేజ్ చాలా స్పష్టంగా ఉంది అండి, చాలా క్లియర్గా ఉంది. నిన్న 70,000 భక్తులకి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా దర్శనం అయింది. నిన్న అంటే మన శివరాత్రి బ్రహ్మోత్సవాలకి 3rd డే. లాస్ట్ టైం మీరు చూస్తే బ్రహ్మోత్సవాలు 3rd డే 3 రోజు 7,000 వరకు వచ్చారు. నిన్న 20,000 పైన శివ భక్తులకి చాలా ప్రశాంతంగా స్పర్శ దర్శనం చేపించాము. సో భద్రతా పరంగా అన్నీ మన దగ్గర ఇక్కడ ప్రశాంతంగా ఉంది. దెన్ మొన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి ఇప్పటి వరకు కూడా చెప్పాము. లాస్ట్ ఇయర్ మనకి ఫస్ట్ డే అరౌండ్ 6,000, సెకండ్ డే కూడా అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ డే ఆల్మోస్ట్ శివ్ భక్తులు 6,000 to 7,000 వచ్చారు. ఈసారి ఫస్ట్ డే 6,000 వరకు వచ్చారు. వాళ్ళకి అన్ని దర్శనం ప్రశాంతంగా జరిగింది. సెకండ్ డే ఒకేసారి 24,000 వరకు వస్తే వాళ్ళకి కూడా దర్శనం మార్నింగ్ 3 AM వరకు ప్రశాంతంగా జరిగింది. కానీ ఎక్కువ వెయిటింగ్ టైం అయింది. ఎక్కువ వెయిటింగ్ టైం ఉండడం వల్ల కొంతమంది ఎజిటేట్ అయ్యి క్యూ లైన్ నుంచి బయటకి వచ్చారు. సో దానికి కూడా మేము ఇప్పుడు అన్ని ప్రికాషన్స్ పెట్టాము, హోల్డింగ్ ఏరియాస్ కూడా పెంచాము అండ్ నిన్న అన్ని దర్శనం ప్రశాంతంగా అయిపోయింది. చివరగా సార్, భక్తులకి ఇప్పుడు భద్రత విషయంలో వేలాది మంది తండోపతండాలుగా అంటే అడవులు కావచ్చు, నల్లమల ప్రాంతం కావచ్చు, తెలంగాణ ప్రాంతం కావచ్చు అన్నీ వస్తున్నారు. అలాగే నెక్స్ట్ 13వ తారీఖు కూడా మహానంది సంబంధించిన బ్రహ్మోత్సవాలు కూడా 6 రోజుల పాటు కాబోతున్నాయి. ఆ క్షేత్రం సంబంధించి ఇక్కడున్న నంద్యాల జిల్లాకు సంబంధించిన శైవ క్షేత్రాల్లో కూడా ఈ బ్రహ్మోత్సవాలు కావచ్చు, శివాలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే కారణం ఒక్క శ్రీశైల క్షేత్రమే కాకుండా మహానంది, యాగంటి, అలాగే రుద్రకోడూరు, ఓంకారం సంబంధించిన క్షేత్రాల్లో కూడా భద్రత విషయం మనకు కావాలి. ఎలా మీ ఫోర్స్ని తీసుకొని ఎలా వెళ్తారు? అవును. సో నంద్యాల జిల్లాలో మన దగ్గర శ్రీశైలంతో పాటు మన దగ్గర మెయిన్లీ 3 చోట్ల కొంచెం పెద్దగా బందోబస్తు ఉన్నాయి. ఒకటి మీరు చూస్తే మహానంది, యాగంటి, ఓంకారం. సో 3 చోట్ల మనం
సఫిషియెంట్ ఫోర్స్ మేము పెట్టాము మన సైడ్ నుంచి. నంద్యాల్ సబ్ డివిజన్ ఫోర్స్ పూర్తిగా మేము అక్కడ మహానంది గుడికి మేము వదిలేసాము. సో దానికి కూడా ప్రాపర్గా బందోబస్తు ఉంది మన దగ్గర. సో అక్కడ సఫిషియెంట్ ఫోర్స్తో బందోబస్తు పెట్టడం జరిగింది. చివరిగా సార్, భక్తులకి భద్రత కట్టుదిట్టంగా ఉంది అనే మెసేజ్ భక్తులకు ఇచ్చారాలి. భక్తులకు చివరికి మెసేజ్ ఏమి చెప్తాను? భక్తులకి నా సైడ్ నుంచి ఒకటే మెసేజ్ ఉంది. మీ దర్శనం కోసం ఇక్కడ అన్ని విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. మీరు ప్రశాంతంగా వచ్చేయండి, ప్రశాంతంగా దర్శనం చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. మీరు కూడా మన వాళ్ళతో కొంచెం కోఆపరేట్ చేయండి, సహకరించండి. దట్ ఈస్ ద మెసేజ్ ఫ్రమ్ మై సైడ్. భద్రత విషయంలో ఎటువంటి విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని, అంతేకాకుండా ఈ యొక్క అంటే మొన్న శివస్వాములకు సంబంధించిన సంఘటన దురదృష్టకరము. ఆ రీతిలో ఈసారి అటువంటి అంటే పునరావృతం కాకుండా చూసుకుంటామని మా ఫోర్స్ను ఇప్పటికే డిప్లాయ్ చేసామని, మెరుగైన సేవలు చేయడంలో భద్రత విషయంలో కూడా రాజీ పడే ప్రసక్తి లేదని, అంతేకాకుండా మహానంది క్షేత్రంలో ఈ నెల 13 నుంచి 18 వరకు 6 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తగినటువంటి భద్రతను, అలాగే యాగంటి, ఓంకారము, రుద్రకోటేశ్వరము వంటి క్షేత్రాల్లో కూడా మా యొక్క ఫోర్సును డిప్లాయ్ చేశామని, భక్తులు నమ్మకంతో భద్రత విషయంలో మేము ఎటువంటి అంటే రాజీ పడకుండా ఈ యొక్క భద్రతను పెంచామని, భక్తులు ఇక్కడికి చేరి శ్రీశైల బ్రహ్మ మల్లికార్జున స్వామి వాళ్ళను, అలాగే శ్రీ మహానందీశ్వర స్వామి యొక్క స్వామి వాళ్ళను దర్శించి, అలాగే పునీతులు కావాలని, క్షేమంగా వెళ్ళాలని ఇక్కడ అంటే నంద్యాల ఎస్పీ సునీల్ శరణ్ గారు చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.